అందరికీ ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు యేసు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించబోతూ ఉన్నాను. అదే మలాకి గ్రంథంలో నుండి 5వ పాఠ్య భాగంగా చెప్పుచుండగా జాగ్రత్తగా వినాలని కోరుతూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుణ్ణి ఆయాస పెట్టే విషయాలు వివరించిన మలాకి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. దేవుని పట్ల మన వైఖరి సరి అయినదా, సరిగ్గా ఉందా? ఉంటే దేవుని గూర్చి మంచి మాటలు పలుకుతాం. అలా కాకుండా మనకు దేవుని పట్ల సరి అయిన దృక్పథం లేకపోతే దేవుణ్ణి ఆయాస పెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటాం. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని సేవకునితో ఆయాసకరమైన మాటలు, వ్యతిరేకమైన మాటలు, తిరగబడిన మాటలు మాట్లాడితే దేవుడు సంతోషపడడు. సేవకుడు బాధపడతాడు. సేవకుని వెంబడి ఏర్పాటు చేసుకున్న దేవుడు బాధపడుతూ ఉంటాడు. కాబట్టి నీ మాటలు జాగ్రత్తగా ఉండాలని, నీ నాలుకను నీ కంట్రోల్లో ఉంచుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని గూర్చి నీవు మాట్లాడుకునేటప్పుడు లేక ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆయన దేవుడు నిన్ను గమనిస్తున్నాడని గ్రహించి దేవుని గూర్చి యుక్తమైన దానిని పలకాలి. కాబట్టి నీవు ఎలా మాట్లాడుతున్నావో ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకొని, ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడితే ఆ యేసయ్య సన్నిధిలో క్షమాపణ కోరాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.